హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనము ఏడబ్ల్యూఎస్ సిబిఎస్ యొక్క మోక్ ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేద్దాము. ఇంటర్వ్యూ లెవెల్లో ఎలా అడుగుతారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత. ఓకేనా? సో దానికంటే ముందు ఏంటంటే మీకు కంపల్సరీ డెవాప్స్ రిలేటెడ్ వీడియోస్ అనేది, ఐ మీన్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది మ్యాండేట్గా తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు తెలియకపోతే మనకి ఇక్కడ తెలుగు డెవాప్స్ గురు .comలో ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఆల్రెడీ పెట్టాను, ఈబీఎస్ రిలేటెడ్ వన్. ఒకసారి చూడండి. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మొక్ ఇంటర్వ్యూ వీడియోస్ మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ డెవాప్స్ కానీ ఏడబ్ల్యూఎస్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, లాగింగ్ అండ్ మానిటరింగ్, హెల్మ్ ఇవన్నీ మనకు ప్రాపర్గా తెలిస్తే శ్రీకాంత్ ఎక్స్ప్లెయిన్ చేసేటి ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి హైలీ రికమెండ్. ఇక మనకేంటంటే 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 year ప్లాన్స్ ఉన్నాయి. అన్ని కోర్సెస్ పెట్టాము, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ ఇక్కడ నేర్చుకొని తర్వాత మూక్ ఇంటర్వ్యూ చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే శ్రీకాంత్ మనం డిస్కస్ చేద్దాం ఈబీఎస్ రిలేటెడ్ వన్. శ్రీకాంత్, యూజువల్గా ఏంటంటే స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తారు ఈబీఎస్ రిలేటెడ్, బట్ ఎక్కువ అవగాహన ఉండదు. ఈవెన్ మన కోర్సులో ఇన్ డీటెయిల్గా కవర్ చేశాను, బట్ వెన్ కమ్స్ టు దట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంచెం తడబడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్ డీటెయిల్గా ఈబీఎస్ రిలేటెడ్ వన్, సో దట్ ఏంటంటే స్టూడెంట్స్ గురికి యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూ లెవెల్ గుడికే మిస్టేక్ చేయకోకుండా ఉంటుంది. ఫైన్. డెఫినెట్గా మురళి. శ్రీకాంత్, ఎస్పెషల్లీ ఈబీఎస్ ఎందుకు వాడతాం, ఏ పర్పస్ కోసం వాడతాం? స్టార్టింగ్ ఏ గుడ్ క్వశ్చన్. ఉమ్, సో మన ఉదాహరణకి మనం యూస్ చేస్తున్న ల్యాప్టాప్ ఉంది ఉమ్, అనుకుందాం, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ల్యాప్టాప్ లో మనం డైరెక్ట్ గా మనం మార్కెట్ నుంచి కొన్నప్పుడు మనం స్పెసిఫికేషన్స్ తో పాటు స్టోరేజ్ కూడా అడుగుతాం. లైక్ అవును. 500 GB స్టోరేజా లేదా 1 TB స్టోరేజా అని తీసుకుంటాం. వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ అది పార్టీషన్ అవ్వకపోతే పార్టీషన్ అయి చేస్తాము, లేదా ఆల్రెడీ పార్టీషన్ అయి ఉంటే ఓపెన్ చేసుకొని యూస్ చేసుకుంటాం. ఉమ్, విండోస్ చూసుకుంటే మనకి లోకల్ డిస్క్ సిడిఈ అని వస్తుంది, ఏదంటే మనం పెట్టుకున్న దాన్ని బట్టి. యా. అలాగే ఇప్పుడు మనము రియల్ వరల్డ్ లో మనం ఒక మెషిన్ క్రియేట్ చేసుకుంటే, ఒక EC2 మెషిన్స్ క్రియేట్ చేసుకుంటే దాంతో పాటు రూట్ వాల్యూమ్ మాత్రమే వస్తుంది. ఉమ్, ఓకే, రూట్ వాల్యూమ్ అంటే ఏంటి? మనము ఒక ఓఎస్ పిన్అప్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ఓఎస్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఒక డిఫాల్ట్ రూట్ వాల్యూమ్ అనేది మనం అసైన్ చేయాలి. యా. సో అప్పుడు ఏంటి అంటే మనకి లినిక్స్కి వచ్చేసరికి ఏంటంటే 10 GB ఆఫ్ రూట్ వాల్యూమ్ అనేది ఇవ్వాలి. విండోస్కి వచ్చేసరికి 8 GB ఆఫ్ రూట్ వాల్యూమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ మురళి, ఈబీఎస్ అంటున్నా. సో యా, వన్స్ అండ్ వన్ మోర్ థింగ్, సారీ ఫర్ ఇంటరప్ట్ శ్రీకాంత్. సమ్ టైమ్స్ ఇప్పుడున్న ట్రెండింగ్ లో చూసుకున్నట్టయితే విండోస్కి ఏంటంటే 30 GB వస్తుంది, లైనక్స్కి అయితే 8 GB వస్తుంది. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. కరెక్ట్, 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 అబ్సల్యూట్లీ. నేను చెప్తున్న వాల్యూస్ వచ్చేసరికి మనం ఒక డిఫాల్ట్ ఓఎస్ తీసుకొని, అంటే స్టాండర్డైజ్ ఓఎస్ కాకుండా ఇప్పుడు నాకు 2022 లేదా అట్లాంటివి కాకుండా జనరల్గా మీరు 2012 కానీ అలాంటివి తీసుకుంటే వాటి గురించి చెప్తున్నా. దిస్ విల్ బి డిఫాల్ట్. ఆ నంబర్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్పిన్ అప్ అయ్యేటప్పుడు. నాకు 10 కాదు 100 కావాలన్నా పెట్టుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అది పెట్టిన తర్వాత మనకి అఫ్ కోర్స్ ఆ వాల్యూమ్ మనకు సరిపోదు. అప్పుడు మనం ఏం చేస్తాము, అడిషనల్ వాల్యూమ్స్ తీసుకుంటాం. సో ఆ అడిషనల్ వాల్యూమ్ కాన్సెప్టే ఈబీఎస్ వాల్యూమ్ అంటారు ఏడబ్ల్యూఎస్ లో. సో మనం డైరెక్ట్ గా ఏం చేస్తాం, ఒక అడిషనల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాము. జస్ట్ సింపుల్, చాలా సింపుల్ క్లిక్స్. ఇది మన ఐఏఎం యూజర్ ఎలా క్రియేట్ చేస్తామో జనరల్ గా సింపుల్ గా కపుల్ ఆఫ్ క్లిక్స్ తోనే సెట్ అయిపోతుంది. వాల్యూమ్కి వెళ్తాము, అక్కడ క్రియేట్ వాల్యూమ్ అని కొడతాము, క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన వాల్యూమ్ అవైలబుల్ స్టేట్ లోకి వస్తుంది. ఎప్పుడైతే అవైలబుల్ అని కనపడిందంటే దాని మీనింగ్ ఆ వాల్యూమ్ అవైలబుల్ గా ఉంది కానీ ఏ మెషిన్ కి అటాచ్ అవ్వలేదు అని మీనింగ్. అప్పుడు ఏం చేయాలి, మనకు కావాల్సిన, ఇప్పుడు మనం ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాం కదా, ఆ EC2 ఇన్స్టెన్స్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి వచ్చేసరికి ఈ మనం క్రియేట్ చేసిన ఈబీఎస్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ యాక్షన్స్ కి వెళ్ళి మనం అటాచ్ చేయొచ్చు. అటాచ్ చేసిన తర్వాత మీరు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ EC2కి వెళ్ళి కింద స్టోరేజ్ ఆప్షన్ చూసుకుంటే మీకు కనపడిపోతుంది. యా. ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉంది, వాల్యూమ్ తీసుకొని అటాచ్ చేసేస్తారు అంటే ఓకే, నేను ఒక 100 GB వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు నా మెషిన్ 110 GB కాదు, అటాచ్ చేసినంత మాత్రం టక్కన అటాచ్ అవ్వదు. మన మెషిన్ కి లాగిన్ అయ్యి వాటి యొక్క డిస్క్ ని ఫైల్ సిస్టమ్ అసైన్ చేసి ష్రింక్ కొట్టాలి. కొట్టినప్పుడు అప్పుడు మీకు వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. విండోస్లో అయితే మనకి డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మనము కావాల్సిన
డ్రైవ్స్ అవి పెట్టుకొని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫైల్ సిస్టమ్. అదే లినిక్స్లో వచ్చేసరికి సిమిలర్ ప్రాసెస్ ఇన్ కమాండ్స్. వచ్చిన తర్వాత మనకి ఫ్యూ కమాండ్స్ ఉంటుంది. ఆ కమాండ్స్ ద్వారా మీకు ఎలాంటి ఫైల్ సిస్టమ్ అసైన్ చేయాలి, ext2 3 4 XFS అవి అసైన్ చేసుకొని దెన్ మీకు కావాల్సిన డ్రైవ్ లెటర్ లైక్ ఉదాహరణకి /dev ఆర్ సంథింగ్ ఏది కావాలనుకుంటే అది అసైన్ చేసుకొని యూఆర్ గుడ్ టు గో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే కావాల్సిన వాల్యూమ్ అనేది అసైన్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్ శ్రీకాంత్. ఇప్పుడు అసలు ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం ఏంది? మనకు రూట్ వాల్యూమ్ ఉంది, రూట్ వాల్యూమ్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఎక్స్ట్రాగా మనము చేయాల్సిన అవసరం ఏంటి? పర్పస్ ఏంటి? ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను మన స్టూడెంట్స్కి. మ్మ్. ఉదాహరణకి లాస్ట్ కాల్లో మనం ఎప్పుడు మీరు విన్నే ఉంటారు లైక్ ఉదాహరణకి మనం AWS టు మేనేజ్ DB యూస్ చేయకపోతే ఒక డేటాబేస్ అనేది ఒక EC2 ఇన్స్టెన్స్లో యూస్ చేస్తున్నాము అనుకోండి. మ్మ్. అప్పుడు ఏంటంటే వాటికి ఆ, చాలా చాలా ప్రాసెసింగ్ డేటా కానీ చాలా చాలా కాన్ఫిగరేషన్ ఫైల్స్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఉంటుంది. సో మ్మ్. అప్పుడు మనం ఒకవేళ ఈ లోకల్ డిస్క్ లోపల ఉదాహరణకి విండోస్ అనుకుంటే CDE అని పెట్టుకొని కావాల్సిన వాల్యూము దానికి సెగ్రిగేట్ చేసుకోవచ్చు. లోకల్ డిస్క్ డి అనేది DBAకి సంబంధించింది. సో దాట్ లైక్ మనము ఫ్యూచర్లో లైక్ గోయింగ్ ఫార్వర్డ్ కానీ ఏదైనా అలర్ట్ మెకానిజమ్స్ మనం కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు సిలో వచ్చినప్పుడు ఒక ఇంజనీర్ చూడొచ్చు ఒక టీమ్ని, డీలో వచ్చినప్పుడు సో అండ్ సో ఇంజనీర్కి చూస్ చేసుకోవచ్చు. సో అది బెస్ట్ వే ఆఫ్ సెగ్రిగేటింగ్ ద డ్రైవ్స్ విత్ రెస్పెక్ట్ టు మనం చూస్ చేసుకునే అప్లికేషన్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఒకవేళ మనం సపరేట్ EBS వాల్యూమ్ యూస్ చేసుకుంటే ఉదాహరణకి ఆ పలానా మెషిన్ ఎప్పుడైనా పోయింది ఫర్ సమ్ రీజన్స్ అనుకుంటే అప్పుడు EBS వాల్యూమ్ తీసి వేరే EBS వాల్యూమ్స్ పెట్టి మనం యూస్ చేసుకోవచ్చు. అది ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఉంది. యా, ఈవెన్ సి డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ ప్రాసెస్ చేసుకొని. కానీ బట్ ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్ మీరు చెప్పినట్టు, ఒకవేళ మనం సర్వర్ డిలీట్ చేసినాం అనుకో, సి డ్రైవ్ డిఫాల్ట్ డిలీట్ అయిపోతుంది. కానీ ఎక్స్టర్నల్ అనేది కరెక్ట్, డిలీట్ అవ్వ అంటిల్ అన్లెస్ ఇంతకుముందు చెప్పిన డిలీషన్ ప్రొడక్షన్ అనేది ఎనేబుల్ చేస్తే తప్ప. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఎనీవే గైస్, మేజర్లో ఎప్పుడైనా సరే మనము డిఫాల్ట్తో పాటు ఎక్స్ట్రాగా మనము శ్రీకాంత్ చెప్పినట్టు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ డీబీ అయితే ఆ డీ డ్రైవ్లో డీబీని ఇన్స్టాల్ చేయడము, లాక్స్ సపరేట్ ఫోల్డరు, ఒకవేళ అలర్టింగ్ చెప్పిన శ్రీకాంత్ చెప్పినట్టు అలర్టింగ్ అనేది సెటప్ చేసుకోవడం, ఇలా మనకు చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అడిషనల్గా ఎప్పుడైనా మనము యాడ్ చేస్తాం, వెదర్ అది విండోసా, లైనెక్సా, సెంటోసా, రెడ్ హ్యాటా, అమెజాన్ లైనక్స్ అనేది డజన్ మ్యాటర్. యాడింగ్ అనేది ప్రాసెస్ ఏమే ఉంటుంది. ఫైన్. శ్రీకాంత్, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు నేను ఒక డి డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాం డేటాబేస్ని. ఓకే. సో డి డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాము, ఇప్పుడు అలర్ట్ సెటప్ చేశామని చెప్పాను. 80% 90% రీచ్ అవుట్ అయింది, మనకు అలర్ట్ వచ్చింది, క్రిటికల్ అలర్ట్. సో ఇప్పుడు ఎలా మరి దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు? ఓకేనా, ఏమైనా ఇంక్రీజ్ చేస్తామా? వాట్ ఎగ్జాక్ట్లీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్? యా, సో ఇది ప్రాసెస్ చాలా సింపులే, కాకపోతే ఇక్కడ ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఆ ప్రోటోకాల్ ఏంటి అంటే మ్యాక్సిమం ఆఫ్ ద ఆర్గనైజేషన్లో ఇప్పుడు మనం DB మెషిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి మానిటర్స్ అసైన్ చేసినప్పుడు అంటే లైక్ యాజ్ యూజువల్గా మీరు వినే ఉంటారు లాస్ట్ కాల్స్లో మనం థర్డ్ పార్టీ టూల్ యూస్ చేసుకొని ఆర్ ఎంటర్ప్రైజ్ వర్షన్ టూల్ యూస్ చేసుకొని ఉదాహరణకి ప్రొమథిస్ డెఫాన్ అనుకోండి, డేటాడాగ్ అనుకోండి, డైనట్రైస్ అనుకోండి, ఏదైనా సరే వాటిలో మానిటర్స్ కాన్ఫిగర్ చేసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకుంటాం. ఏమని, నాకు 85% ఈ పలానా డ్రైవ్ క్రాస్ అవుతే నాకు ఒక ఈమెయిల్ రావాలి, లేదా నోటిఫికేషన్ రావాలి, స్లాక్లో ఇన్ఫర్మేషన్ రావాలి, లేదా సిస్కో వెబెక్స్లో రావాలి, లేదంటే టీమ్స్లో కావాలి. అలా మనకి ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. వన్స్ అది అలర్ట్ వచ్చినప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ డ్రైవ్కి వచ్చిందని తెలుసుకోవాలి. సో బీయింగ్ డెవాప్స్ ఇంజనీర్ బేసికల్గా ఏంటి, మనకి ఉదాహరణకి అది లోకల్ డిస్క్ సి డ్రైవ్కి మనకు అలర్ట్ వచ్చిందంటే అది మన బాధ్యత, మాక్సిమం మన బాధ్యత ఏంటి, అసలు ఎందుకు ఫుల్ అయింది, ఏమేమి రీజన్ వల్ల అయింది అనేది మనం చెక్ చేస్తాం. అదే ఉదాహరణకి డి డ్రైవ్ ఫుల్ అయింది అనుకోండి, అది ఖచ్చితంగా ఆ మెషిన్ DBA వాళ్ళది కాబట్టి మనం DBA వాళ్ళకి అసైన్ చేస్తాం. సో ఓకే. ఇక్కడ ఏం అవుతుందో చెప్తా. అసైన్ చేసడము వీళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా మూవ్ చేస్తాం. వన్స్ ఒకవేళ మనకు వచ్చినా కూడా ఏంటంటే దాంట్లో మనం ఇన్ అండ్ అవుట్ చెక్ చేసుకుంటాం. అంటే అసలు ఓవరాల్ స్టోరేజ్ ఎంత ఉంది, అసలు దేని వల్ల ఫుల్ అయిపోయింది అని చెప్పి చూస్తూ ఉంటారు మీరు. ఉదాహరణకి మీరు కొన్ని లాగ్స్ చూశారు అనుకోండి, మీరు లోకల్ సిలో ఉన్నారు, అన్నెసరీ ఫైల్స్ కొన్ని టెంప్లో వన్ ఆఫ్ ద ఇంజనీర్ ఏదో రీజన్స్ వల్ల కొన్ని సాఫ్ట్వేర్స్ పెట్టారనుకోండి,
టెంప్ ఫోల్డర్లో ఉందంటే మీరు డిలీట్ చేసేయచ్చు, ఎందుకంటే దోస్ ఆర్ కాల్డ్ అస్ టెంపరీ ఫైల్స్. అదర్ దెన్ టెంప్ ఫోల్డర్లో ఉందంటే యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. మనం నీట్గా అనలైజ్ చేయాలి, దాంట్లో ఏది అవసరమో ఏది అవసరం లేదని చెక్ చేయాలి. అలాగే ఒకవేళ ఇప్పుడు డీబీఏ పర్స్పెక్టివ్ కాబట్టి నేను డీ డ్రైవ్ అంటున్నాను. కొన్ని మెషిన్స్ మనకు సంబంధించింది కూడా ఉంటాయి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి ఉంటాయి, కొన్ని అప్లికేషన్ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఆ కేసెస్లో డీ డ్రైవ్లో ఉన్నప్పుడు కూడా మనం తరోగా చెక్ చేసుకోవాలి. అంటే లాగ్స్ ఫుల్ అవుతున్నాయా, పాత లాగ్స్ ఏమైనా డిలీట్ చేయొచ్చా, అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. లెట్స్ అజ్యూమ్ ఒకవేళ అన్నీ చెక్ చేశారు, బట్ స్టిల్ మనం ఏమీ అంటే ఫ్రీ చేయగలుగుతున్నాం కానీ మాక్సిమం ఫ్రీ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఒక పాయింట్ గైస్ గుర్తుపెట్టుకోవాలి. మీరు సెలెక్ట్ చేసి మన కీబోర్డ్లో లేదా రైట్ క్లిక్ డిలీట్ కొట్టేశారనుకోండి, అమ్మయ్య డిలీట్ అయిపోయిందని కాదు. మీరు ఏదైతే డిలీట్ చేస్తారో అది రీసైకిల్లో వెళ్ళి కూర్చుంటది. అక్కడ కూడా డిలీట్ చేస్తేనే మీకు ఆ డ్రైవ్ అనేది ఫ్రీ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారు, డ్రైవ్లో ఫోల్డర్ కానీ ఫైల్ కానీ డిలీట్ చేసి అమ్మయ్య ఇప్పుడు నాకు స్పేస్ ఫ్రీ అయిపోయింది అనుకుంటారు. కాదు, వెళ్ళి రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేయాలి. అప్పుడు చేస్తేనే బెటర్. లేదు నేను 2 టైమ్స్ చేయడం అవసరం లేదు అనుకుంటే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ డిలీట్ కొడితే 2 ప్లేస్లో ఒకేసారి డిలీట్ అవుతుంది. అది గుర్తుపెట్టు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అప్పుడు మనం చేసేస్తాము, అవుతుంది. సో ఇందాక అన్నీ చూసాము, బట్ మనకు మ్యాక్సిమం దొరకలేదు. స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, ఐ మీన్ ఫ్రీ అప్ చేయడానికి దొరకలేదు. అప్పుడు ఏంటంటే మీ ఆర్గనైజేషన్ ప్రాసెస్ కానీ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఏమని, ఇప్పుడు ఆ పలానా డ్రైవ్కి మనం కొంచెం స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలి అన్నప్పుడు దెన్ 50 జీబీయా 100 జీబీ అనేది మనం కాల్ తీసుకోవాలి. తీసుకొని ఆ అప్లికేషన్ డిపెండ్స్ ఆన్ బట్టి కూడా అనలైజ్ చేసుకొని దాని ప్రకారంగా మనము ఇఫ్ మీ ఆర్గనైజేషన్లో అప్రూవల్స్ ప్రాసెస్ ఏమైనా ఉంది అంటే, టికెటింగ్ మెకానిజం ఏమైనా ఉంది అంటే అది రేస్ చేసి అప్రూవల్స్ తీసుకొని డిస్కస్ చేసి దాని తర్వాత మీరు ఏమంటారు ఆ వాల్యూమ్ అనేది అసైన్ చేసేసి స్ట్రింగ్ కొట్టేయచ్చు. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. ఇది ఓకే బాగుంది, కానీ మీరు అడగొచ్చు, సో లైక్ ఆన్ కాల్లో ఉన్నప్పుడు లేదా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు మరి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ప్రోటోకాల్ ఫాలో అవుతే లేట్ అవుతుంది కదా వాల్యూమ్ పెంచడానికి. ఎస్, ఆ టైంలో ప్రొడక్షన్ కేసెస్లో మ్యాక్సిమం ఒక అథారిటీ ఉంటుంది. ఏమని, మ్యాక్సిమం ఫ్రీ అప్ చేయాలి. ఒకవేళ ఫ్రీ అప్ చేయడానికి కూడా మనకి స్పేస్ లేదు అంటే అప్పుడు స్పాట్లో మీకు ఏదనిపిస్తే లైక్ 50 జీబీయో లేదా 80 జీబీయో జస్ట్ మేనేజర్కి యాజ్ ఏ మెయిల్ మెకానిజం ఆర్ చాట్ మెకానిజంలో పెట్టేసి దెన్ మీరు ఇంక్రీజ్ చేసేయచ్చు. ఇంక్రీజ్ చేసిన తర్వాత దెన్ మీరు ఐసీఆర్ కానీ లేదా మీ ఆర్గనైజేషన్లో ప్రోటోకాల్ ఏది ఉందో అది ట్రాకింగ్ పర్పసెస్కి ఫాలో అవుతే అది చాలా బెటర్. ఎందుకంటే ప్రొడక్షన్లో వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ప్రొడక్షన్లో మనం ఎవ్రీ సెకండ్ ఇస్ వాల్యుబుల్. ఎందుకంటే మనకి స్పేస్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో మనం అక్కడ క్విక్ డిసిషన్స్ తీసుకోవాలి. లోవర్ ఎన్విరాన్మెంట్లో వెయిట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. యా గైస్, శ్రీకాంత్ చెప్పినట్టు అర్థమైంది కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ యాడ్ చేయాలి శ్రీకాంత్, లైక్ యూజువల్గా అలర్టింగ్ మెకానిజం వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ వెబ్ఎక్సే తీసుకున్నాం. వెబ్ఎక్స్లో టీమ్స్ కానీ వెబ్ఎక్స్ కానీ తీసుకున్నప్పుడు ఒకవేళ అది డీబీఏ టీమ్ అయితే కనుక అక్కడే మనం ట్యాగ్ చేస్తాం కదా, యూజువల్గా కరెక్ట్, ట్యాగ్ అవును, చేసి వాళ్ళు చూసుకుంటారు. కానీ అవును, స్టిల్ అది ఒకవేళ ఆన్ కాల్ మీరు మనం ఉండి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఉంటే కనుక మనం మానిటర్ చేయాలి. వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వకపోతే మనం ఫాలో సెండ్ చేయాలి. కొన్ని ఉమ్, ఆర్గనైజేషన్లు ఎలా ఉంటుందంటే డీబీ రిలేటెడ్ డీబీ టీమ్కి అలర్ట్స్ వెళ్ళేలాగా, అప్లికేషన్ రిలేటెడ్ ఉన్న అప్లికేషన్ టీమ్కి అలర్ట్స్ వెళ్ళేలాగా, డెవాప్స్ ఇంజనీర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవాప్స్ టీమ్కి వెళ్ళేలాగా కూడా సెటప్ కూడా చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. కానీ కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఇంక్రీజ్ చేస్తాము, శ్రీకాంత్ చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్ నుండి ప్రాపర్గా చేయగలగాలి. అప్పుడే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూర్ గుడికే సాటిస్ఫై అవుతాడు, ఓకే వీళ్ళకి ఒక ఐడియా ఉంది రియల్ టైంలో ఇలా చేస్తారని. ఓకేనా, ఫైన్. శ్రీకాంత్ ఇక్కడ మనకి ఆ ఈబీఎస్ వాల్యూమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, జీపీ2 అని, ఎస్, జీపీ3 అని. ఎస్, ఎస్. ఓకే, యూజువల్గా ఆర్గనైజేషన్ లెవెల్లో ఏది ఎక్కువ యూజ్ చేస్తారు శ్రీకాంత్? ఓకే. సో ఇది బేసికల్‌గా ఎట్లా అంటే మనము డిజైన్ చేసే అప్లికేషన్ బట్టి అండ్ ఇందాక చెప్పినట్టుగా మనము డీబీఏ ఒకవేళ మెషిన్ అని యూజ్ చేసుకుంటే మీకు ఆ డీబీఏకి యూజ్ చేసే విధానం ఆహ్, ఏ ఏది కావాలి? దానికి ఎలాంటి టైప్ సెట్ అవుతే బావుంటది అని చెప్పి మనం అనలైజ్ చేయాలి. సో టైప్స్ ఎలా ఉంటాయంటే జీపీ2 ఉంటుంది, జీపీ3 ఉంటుంది, ఐఓ1 ఉంటుంది, ఎస్టీ1 ఉంటుంది, ఐఓ2 ఉంటుంది.
కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట. మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవాలి. కానీ మ్యాక్సిమం GP3కి మాత్రమే మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ GP3లో కపుల్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఒకటి ఏంటంటే అది చాలా స్మూత్ ఉంటుంది అండ్ ప్లస్ కాస్ట్ పరంగా కూడా కంపేరింగ్ టు ది GP2 అలా చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్. సో అది స్మూతర్ ఉంటుంది GP3 అనేది HDD కాబట్టి. యా అలానే జీపీ3లో మనకు ఐఆప్స్ అండ్ త్రూపుట్ సపోర్ట్ చేస్తుంది, కానీ జీపీ2లో అలా చేయదు, ఓన్లీ వన్ మాత్రమే కదా చేసేది, అదొక కరెక్ట్. అడ్వాంటేజ్. సో IOPS త్రూపుట్ గురించి వస్తే కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక IBS వాల్యూమ్ క్రియేట్ చేసేసుకుంటే మన డిఫాల్ట్స్ తీసేసుకుంటుంది. IOPS డిఫాల్ట్స్ 120, త్రూపుట్ 128, IOPS సంథింగ్ అలా నంబర్స్ కొని డిఫాల్ట్స్ తీసుకుంటుంది. కానీ మీరు పలానా అప్లికేషన్కి ఈ IOPS సరిపోతుంది అన్నప్పుడు గుడ్. నాకు కొన్ని DB మెషిన్స్ ఉంటాయి. DB మెషిన్స్కి IOPSకి ఖచ్చితంగా IOPS త్రూపుట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ లెట్స్ అజ్యూమ్ ఒక జస్ట్ ఫర్ సింపుల్ టర్మినాలజీస్ ఒక 5 అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు ఒక DB ఉంది. ఈ 5 అప్లికేషన్స్ DBకి ఎప్పుడు కనెక్షన్ రీడ్స్ రైట్స్ అవుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి 5 అప్లికేషన్స్ ఈ DBకి హిట్ అవుతాయి కాబట్టి అది రెస్పాండ్ అయ్యి మళ్ళా అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే అప్పుడప్పుడు స్లైట్ గా మిల్లీ సెకండ్స్ లో డిలే అయ్యే అవకాశం ఉంది. బట్ రియల్ వరల్డ్ లో మిల్లీ సెకండ్ ఇస్ ఆల్సో వాల్యుబుల్ ఫ్రమ్ యా ది DB పర్స్పెక్టివ్. అప్పుడు ఏం చేస్తామంటే త్రూపుట్ IOPS అనేది మనము నంబర్స్ ఇంక్రీజ్ చేస్తాం. సో త్రూపుట్ అంటే ఏంటి? ఇన్ సింపుల్ వే చెప్పాలి అంటే ఇట్స్ డేటా ట్రాన్స్ఫర్ రేట్. IOPS అంటే పేరులోనే ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసింగ్ అని. అంటే మీరు డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎంత త్రూపుట్లో ఎంత పెంచుతున్నారు దాన్ని బట్టి అప్పుడు మీకు చాలా ఫాస్ట్గా అవుతాయి. అలాగే గుర్తుపెట్టుకోండి చార్జెస్ అనేది కూడా ఉంటాయి. అందుకే ఏ అప్లికేషన్కైనా పోనీ ఏ DBకైనా దేనికైనా అవసరం ఉంటుందో వాటికి మాత్రమే మనం త్రూపుట్స్ ఇంకా ఈ IOPS అనేది అసైన్ చేయాలి. యా గడ్ శ్రీకాంత్, థ్యాంక్స్. లైక్ వన్ మోర్ థింగ్, మనకి ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్లో యూజువల్గా చూసుకుంటే జీపీ3 ఐ థింక్ 2 to 3 years బ్యాక్ వచ్చింది. కరెక్ట్. ఇంతకుముందు జీపీ2 వాడేవాళ్ళు. సో జీపీ2 నుంచి అవును. జీపీ3కి ఒకవేళ మైగ్రేట్ చేయాలి, చేంజ్ చేయాలి. కరెక్ట్. ఎగ్జాంపుల్ అది ఒక DB సర్వర్ అనుకోండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ మనం తీసుకుంటాం, ఐ మీన్ ప్రీరిక్విజిట్స్ ఏం తీసుకోవాలి మీరు గాట్ చేస్తుంది. గాట్ ఇట్. సో ఇన్ రియల్ టైంలో వచ్చేసరికి ఏంటంటే ఇన్ జనరల్గా ఒక వాల్యూమ్ GP2 టైప్ నుంచి GP3కి మనం వెళ్ళేసి యాక్షన్స్కి వెళ్ళేసి మనం మార్చుకొని అప్లై కొట్టేయచ్చు. దానివల్ల ప్రజెంట్ ఉన్న డేటా కానీ లేదా అప్లికేషన్ రీడ్ అవుతున్నా కానీ ఏం ఎఫెక్ట్ కాదు, 100% ఎఫెక్ట్ కాదు. కానీ రియల్ వరల్డ్లో ఏది కూడా మనం రిస్క్ తీసుకోవద్దు, ఎస్పెషల్లీ ఆన్ ద ప్రొడక్షన్ పర్స్పెక్టివ్. ప్రొడక్షన్, యా. నువ్వు లోవర్ ఎన్విరాన్మెంట్లో నువ్వు ఏమైనా చేసుకో, నో ప్రాబ్లం. పోయినా సరే వాటిని డిలీట్ చేయకూడదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ప్రొడక్షన్లో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ యాక్టివిటీకి స్నాప్ షాట్ కానీ పద్ధతి కానీ బ్యాకప్ తీసుకుంటాం. ఎందుకు అంటే ఫర్ సమ్ రీజన్స్ అది పని చేయలేదు అనుకో అప్పుడు ఇమీడియట్గా తీసుకొని పెట్టేయచ్చు అని. అందుకు ఒక బ్యాకప్ పర్పసెస్గా ఒక స్నాప్ షాట్ తీసుకొని దాని తర్వాత మనం GP2 to GP3 మూవ్ చేసి అప్పుడు ఒక కపుల్ ఆఫ్ డేస్ మానిటరింగ్లో పెట్టి ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గోస్ ఫైన్ అనుకుంటే ఆ స్నాప్ షాట్ అనేది డిలీట్ చేస్తాం. ఓకే, ఈ సూపర్, గాట్ ఇట్, ఫైన్. శ్రీకాంత్, వన్ మోర్ థింగ్, లైక్ ఇప్పుడు ఒక EBS వాల్యూమ్ నా దగ్గర ఇంతకుముందు మనకు ఒక అలర్ట్ వచ్చింది అనుకోండి, DB అలర్ట్ వచ్చింది, ఓకేనా. అక్కడ స్పేస్ చెక్ చేశారు DBA టీము. సో అక్కడ ఏమి ఫ్రీ అప్ లేదు, DBA టీమ్ ఏమి చెప్పారు, 100 GB ఇంక్రీజ్ చేయమన్నారు. కరెక్ట్. సో EBS వాల్యూమ్కి వెళ్ళి 100 GB ఇంక్రీజ్ చేస్తాం, మళ్ళీ రీసైజ్ అనే కమాండ్స్ ఉంటాయి, ఎక్స్టెండెడ్ పార్ట్స్, ఎక్స్టెండెడ్ ఉంటుంది కదా, అవి చేస్తాం, బాగానే ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను 100 GB నుంచి 200 చేశాను, ఇమీడియట్ గా 250కి నేను చెయ్యొచ్చా? గుడ్ పాయింట్. సో ఇది చాలా మందికి మాక్సిమం తెలియకపోవచ్చు. సో ఇక్కడ వన్స్ ఒక స్టోరేజ్ నుంచి ఇంకో స్టోరేజ్కి ఐ మీన్ 100 to 150కి మార్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అరే నేను 250 చేయాలి అని చెప్పి వెళ్ళి చేస్తే రాదు. ఒక వాల్యూమ్ చేంజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని 1-2 సార్లు రీచెక్ చేసుకొని దెన్ ఓన్లీ మనము స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. వన్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత నాకు ఇంకొకటి కావాలి అనుకుంటే నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 hours.
మినిమం 6 అవర్స్. దట్ ఈస్ ది ఏడబ్ల్యూఎస్ స్టాండర్డైజేషన్. నేను ఏడబ్ల్యూఎస్ సపోర్ట్తో మాట్లాడి నేను ఇంక్రీజ్ చేసుకుంటాను అంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ సో దట్ ఈస్ ద ఇంక్రీజింగ్ అనేది ప్రాసెస్. ఒక్కసారి చేస్తే 6 అవర్స్ వెయిట్ చేయాలి. 6 అవర్స్ వెయిట్ చేయాలి. ఎవ్రీ ఇంక్రీజ్ కి 6 అవర్స్ వెయిట్ చేయాలి, ఆ పలానా వాల్యూమ్ కి మాత్రమే. సో అది చాలా గుర్తు పెట్టుకోవాలి మనం ఇంక్రీజ్ చేసేటప్పుడు. గాట్ ఇట్ శ్రీకాంత్. లైక్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ ఉంది. అది యుఎస్ ఈస్ట్ 1లో ఉంది. ఉమ్, నార్త్ వర్జీనియా 1 ఇయర్లో అవైలబుల్ జోన్లో ఉంది. బట్ నా ఈ బేస్ వాల్యూని 1 బిలో అటాచ్ క్రియేట్ చేసిన. ఆ 1 బిలో ఉన్నదాన్ని 1 ఇయర్కి అటాచ్ చేయొచ్చా? లేదు, నో, ఓకే, కుదరదు, అట్లా చేయకూడదు. పాసిబుల్ లేదు. పాసిబుల్ లేదు, ఎందుకంటే మనం అక్కడ ఆ, ఎక్కడైతే మనం EC2 ఇన్స్టెన్స్ ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో మ్మ్. ఈ బేస్ వాల్యూమ్ కూడా మనం చెక్ చేసుకొని ఆ పలానా వాటిని మాత్రమే క్రియేట్ చేసుకొని మనం అక్కడ తెలిసిపోతుంది. మనం ఈ బేస్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ చేసి అటాచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మ్మ్. అటాచ్ అనే ఆప్షన్ లో ఉన్నప్పుడు మీకు డ్రాప్ డౌన్ లో మీకు ఇన్స్టెన్స్ ఐడి పెట్టేసి మీకు తెలిసిపోతుంది. సో దాని ప్రకారంగా మనము చూస్ చేసుకోవాలి. ఒకవేళ బై మిస్ గా మీరు క్రియేట్ చేశారనుకోండి, అది డిలీట్ చేసుకొని మనం మళ్ళీ ఫ్రెష్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, గట్ ఇట్. అంటే ఇట్ మీన్స్ ఇండైరెక్ట్ గా అవైలబుల్ జోన్ స్పెసిఫిక్ మాత్రమే ఈబీఎస్ వాల్యూమ్. కరెక్ట్. సర్వర్ ఏ దాంట్లో ఉందో ఈబీఎస్ కూడా అదే దాంట్లోనే ఉండాలి. కరెక్ట్ ఉంటే ఇంకా చాలా బెటర్ కదా. యా. సో వేరే దాన్ని సపోర్ట్ చేయదు. సో దానికి ఆల్టర్నేటివ్ కావాలంటే ఈఎఫ్ఎస్ ఉంది, అది లేటర్ డిస్కస్ చేద్దాం. అది స్టోరీ. ఈఎఫ్ఎస్ అనేది అనదర్ స్టోరీ థింగ్. అది ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్స్ లో అది వర్క్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. గట్ ఇట్. సో ఇక్కడ నేను ఒక ఈబీఎస్ వాల్యూని క్రియేట్ చేశాను. ఈ ఈబీఎస్ వాల్యూని క్రియేట్ చేసేటప్పుడు నేను ఎన్క్రిప్ట్ చేయలేదు. ఉమ్, ఓకే, ఉమ్, నేను ఈసీ2కి విండోస్కి అటాచ్ చేశాను. ఉమ్, సో ఇప్పుడు మనకి సమ్ రీజన్స్ వల్ల మనకి కంపల్సరీ ఎన్క్రిప్ట్ చేయాలని మనకు ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు, ఆ ప్రాజెక్ట్లో ఆర్డర్స్ వచ్చాయి ఉమ్, ఏమని, ఈబేస్ వాల్యూమ్ షుడ్ బి ఎన్క్రిప్టెడ్. ఉమ్. సో డైరెక్ట్గా నేను ఆ ఈబేస్ వాల్యూమ్కి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ కొట్టి ఎన్క్రిప్ట్ చేయొచ్చా? పాసిబిలిటీ ఉందా? లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ ఎట్లా ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్ గా ఓకే, బిఫోర్ ప్రొసీడింగ్ దాట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇందాక చెప్పినట్టుగా లైక్ మనం మీ క్వశ్చన్ కన్నా ముందు ఒక వన్ స్టెప్ బిఫోర్ మనకి ఫస్ట్ ఎన్క్రిప్షన్ వేటికి అవసరం. ఫస్ట్ మనకు అది క్వశ్చన్ మనం రైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఈబిఎస్ వాల్యూమ్ కి ఎన్క్రిప్షన్ మోడ్ కావాలా వద్దా అనేది ఆప్షన్ ఉంటుంది. కానీ మన అప్లికేషన్స్ కానివ్వండి లేదా మన డిబిఎస్ కానివ్వండి, వేటికి ఎన్క్రిప్షన్ అవసరం వేటికి అవసరం లేదు మనకు క్లారిటీ ఉండాలి. సో నా సజెషన్ ఏంటంటే బేసికల్గా డిబిఏకి సంబంధించిన ఈబిఎస్ వాల్యూమ్స్ మాత్రం ఎన్క్రిప్షన్ అనేది కంపల్సరీ. అదర్ దాన్ డిబిఏ depends upon your use case, depends upon your organization protocol or process. సో ఇప్పుడు డిబిఏకి అయితే ఖచ్చితంగా ఆ డిబిఏకి సంబంధించిన ఈబిఎస్ వాల్యూమ్స్ మాత్రం ఖచ్చితంగా మనం ఎన్క్రిప్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్రాండ్ న్యూ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఈబిఎస్ వాల్యూమ్ కూడా బ్రాండ్ న్యూ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ఎన్క్రిప్షన్ మనం టిక్ చేసుకుంటే దానికి మనం ఏడబ్ల్యూఎస్ కేఎంఎస్ అనేది అసైన్ చేయాలి. అంటే నేను సింపుల్గా చెప్పాలంటే ఒక కీ అసైన్ చేయాలి. ఇప్పుడు మీరు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ మురళి, ఆల్రెడీ ఒక ఈబిఎస్ వాల్యూమ్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. సడన్ గా ఇప్పుడు నాకు ఎన్క్రిప్షన్ కావాలి అనుకుంటే ఎల్ఎస్సి టిక్ కొట్టేసి కేఎంఎస్ అసైన్ చేస్తే రాదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఈబిఎస్ నుంచి స్నాప్ షాట్ తీసుకొని ఆ స్నాప్ షాట్ నుంచి మళ్ళీ కొత్త ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్క్రిప్షన్ అనేబుల్ చేసి కేఎంఎస్ కి అనేబుల్ చేసి అప్పుడు వచ్చిన ఈబిఎస్ వాల్యూమ్ ని ఈ ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టెన్స్ లో అటాచ్ చేయాలి. ఇలా ఇది ప్రాసెస్ అన్నమాట. మధ్యలో ఈబిఎస్ వాల్యూమ్ కి ఎన్క్రిప్షన్ అనేబుల్ చేసే ఆప్షన్ అయితే ఉండదు. గాట్ ఇట్. స్నాప్షాట్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్క్రిప్ట్ చేస్తాము. ఎన్క్రిప్ట్ కరెక్ట్. చేసిన తర్వాత ఆ ఈబేస్ వాళ్ళని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎన్క్రిప్టెడ్ వస్తుంది, ఎందుకంటే స్నాప్చాట్లో ఎన్క్రిప్టెడ్ అయింది కాబట్టి. కరెక్ట్. ఓకే, సూపర్ శ్రీకాంత్. సో దీంతో పాటి ఐ థింక్ శ్రీకాంత్ ఐఎమ్ గుడ్. ఐ మీన్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ కవర్ రైట్. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఒకసారి ఈబేస్ వాల్యూ నేను డిలీట్ చేశాను అనుకోండి, మళ్ళీ ఏమైనా రివర్ట్ బ్యాక్ తెచ్చుకోవచ్చా? పాసిబిలిటీ ఉందా? లేదండి. వన్స్ అది డిలీట్ అయిపోయింది అంటే దెన్ ఇట్స్ గాన్ యాక్చువల్లీ. మనం ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ లో కానీ మన స్నాప్ షాట్స్ ఏమైనా తీసుకుంటున్నాము అంటే దెన్ స్నాప్ నుంచి కొత్త ఈబిఎస్ వాల్యూమ్ తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఈబిఎస్ వాల్యూమ్ పోయింది అంటే లైక్ వీ కాన్ గెట్ ఇట్ బ్యాక్. ఓకే. సో ఇప్పుడు ఈబేస్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నా, లేకపోతే టైప్ నుంచి ఒక టైప్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌన్ టైం ఉంటుందా?
లేదు అదే చెప్తున్నాను, 100% ఏది ఉండదు. కానీ ప్రొడక్షన్లో మాత్రం ఇందాక చెప్పినట్టుగా మనం ప్రొడక్షన్లో ఏది ఒక 1 సెకండ్ కూడా మనం రిస్క్ తీసుకోకూడదు. బికాస్ అది బిజినెస్కి ఇంపాక్ట్ అవుతుంది. అది చిన్నదో పెద్దదో కానీ బిజినెస్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మనం ప్రొడక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఏది చేసినా టచ్ చేసినా బ్యాకప్ తీసుకొని చేయాలి. అది ఒక మంచి ప్రోటోకాల్ యాక్షన్. గాట్ ఇట్. సో ఇంకా ఇక్కడ మనకి మీరు అన్నట్టు నేను ఒక లైనక్స్ సర్వర్కి ఈబీఎస్ అటాచ్ చేశాను, మౌంట్ చేశాను. కానీ నేను రీబూట్ చేస్తుంటే ఆ మౌంట్ పోతుంది. దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా చేయొచ్చా యా, పర్మనెంట్ మౌంట్ అవడానికి? డెఫినెట్ గా చేయొచ్చు అండి. సో బీయింగ్ అఫ్ కోర్స్ డెవాప్స్ ఇంజనీర్స్, లినిక్స్ కమాండ్స్, లినిక్స్ థింగ్స్ అని అఫ్ కోర్స్ తెలిసి ఉండాలి. ఏంటంటే దాంట్లో మనకి లినిక్స్ లో మనకి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి మౌంట్స్ లో: టెంపరీ మౌంట్ అండ్ పర్మనెంట్ మౌంట్. మనకి టెంపరీ మౌంట్ అంటే ఏంటి? ఒక పీస్ ఆఫ్ కమాండ్ తోని మీరు కొట్టేసినారంటే అప్పటికప్పుడు ఆ మెషిన్ లో మౌంట్ అయిపోతుంది, హ్యాపీ. మీకు కావాల్సిన ఆపరేషన్స్, అప్లికేషన్స్ అన్ని చేయొచ్చు, దానివల్ల ఏది ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఎప్పుడన్నా ఆ మెషిన్ రీబూట్ అయిందంటే ఆ మౌంట్ వెళ్ళిపోతుంది. హ్మ్. సో ఆ మౌంట్ ని పర్మనెంట్ మౌంట్ చేయాలి అంటే ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అనే దాంట్లో ఎంట్రీ చేయాలి. దేంట్లో? /etc/fs ట్యాబ్. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ డిస్క్ ఐడి ఉంటుంది, 20 digits 23 digits ఐడి ఉంటుంది. మీరు ఏది మౌంట్ చేశారో దాని తర్వాత వాటి యొక్క డ్రైవ్ పాత్, తర్వాత డిఫాల్ట్ నంబర్స్ 00 అలా ఇచ్చేసి సేవ్ కొట్టేసేయాలి. ఇది చేయకపోతే మాత్రం, ఇది చేస్తే రీబూట్ చేసినా ఏమీ కాదు, మౌంట్ అనేది ఎస్టాబ్లిష్ లోనే ఉంటుంది. ఓకే, గట్ ఇట్. అండ్ ఇంతకుముందు మైట్ బి డిస్కస్ చేసి ఉండొచ్చు ఈ క్వశ్చన్. సో ఇప్పుడు ఉమ్, ఎగ్జాంపుల్ నాకు ఒక ఈసీ2 ఉంది. ఈసీ2 ఉమ్, క్రియేట్ చేసేటప్పుడు రూట్ వాల్యూమ్ ఉంది. సో అలానే అడిషనల్గా నేను వాల్యూమ్స్ అనేది యాడ్ చేశాను. ఉమ్. ఇప్పుడు నేను ఆ ఈసీ2ని టర్మినేట్ చేస్తే అన్ని ఉమ్. వాల్యూమ్స్ డిలీట్ అవుతాయా, లేకపోతే ఏం డిలీట్ అవుతాయి డిఫాల్ట్గా? ఓకే. మీ వేటికైనా ఆ పలానా మెషిన్ కి డిలీట్ ఆన్ టర్మిషన్ మోడ్ అనేది ఉంటుంది. ప్రతి మెషిన్ కి ఒక స్టోరేజెస్ అసైన్ అయినవి. మీరు జాగ్రత్తగా EC2 కి వెళ్ళి స్టోరేజ్ సెలెక్ట్ చేసుకొని కింద ఈబీఎస్ వాల్యూమ్ డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ కి వస్తే లాస్ట్ ఆప్షన్ మీకు డిలీట్ ఆన్ టర్మినేషన్ చెక్ చేసి ఉందా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ ఇన్ రియల్ వరల్డ్ చెక్ చేసి ఉండాలి. ఓకే. ఎందుకంటే చెక్ చేసి ఉంటే ఎప్పుడైనా మనం EC2 ఇన్స్టెన్సెస్ డిలీట్ చేస్తే అప్పుడు దానికి సంబంధించిన ఈబీఎస్ వాల్యూమ్స్ కూడా పర్ఫెక్ట్ గా క్లీన్ డిలీట్ అవుతాయి. ఒకవేళ అక్కడ చెక్ చేసి లేదనుకోండి, మీరు ఏదైనా అనాలిసిస్ చేస్తున్నప్పుడు పలానా మెషిన్ అవసరం లేదు, లేదా ఏమంటారు అవసరం లేదు అది డిలీట్ చేసేయాలి అనుకున్నప్పుడు, ఆ మెషిన్ డిలీట్ చేసినప్పుడు వాటికి ఒక సంబంధించిన ఈబీఎస్ వాల్యూమ్ డిలీట్ ఆన్ పర్మిషన్ ఆన్ లేదు పోతే డెఫినెట్ గా అది అలా ఆర్ఫన్ గా ఉండిపోతుంది, అవైలబుల్ స్టేట్ లో ఉండిపోతుంది అనమాట. సో దానికి మళ్ళీ చార్జెస్ అవన్నీ కూడా అడిషనల్ గా పడతాయి. ఎక్సెప్ట్ దట్ రూట్ వాల్యూమ్ తప్ప మిగతాటన్నీ అని డిలీట్ అవ్వవు. ఎస్, ఎస్. ఓకే, గట్ ఇట్. సో ఇక్కడ మనకి ఈబేస్ వాల్యూము అది డీబీ అనుకోండి ఎగ్జాంపుల్. సో ఫ్రీక్వెంట్గా ఏమన్నా స్నాప్షాట్ క్రియేట్ చేస్తామా? చేస్తే ఎందుకు చేస్తాం? రీజన్ ఏంటి? ఇందాక చెప్పాను కదండి, ప్రొడక్షన్ లో ఖచ్చితంగా ప్రతిదీ డీబీ పర్స్పెక్టివ్ లో మనం ఎప్పుడైనా ఒక ప్రోటోకాల్ పరంగా చూసుకుంటే ఎవ్రీ 6 hours కో లేదా ఎవ్రీ 12 hours కో మీ ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఆర్ ప్రోటోకాల్ పరంగా మనం చూస్ చేసుకుంటూ ఉండాలి. ద బెస్ట్ అడ్వైస్ ఇస్ బేసికలీ ఎవ్రీ 12 hours ఆర్ 24 hours కి ఒక స్నాప్షాట్ తీసుకొని పెట్టుకుంటే అది మనకి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేను స్నాప్షాట్ తీసుకొని పెట్టుకోమన్నానని చెప్పేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ EC2 ఇన్స్టెన్స్ స్నాప్షాట్ తీసుకుంటే మీకు అది పైలప్ అయిపోతుంది. సో అప్పుడు మీకు ఏంటంటే ఒక 1 month చూసేసరికి ఎవ్రీ 12 hours అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 60 స్నాప్షాట్స్ ఉంటాయి. సో మీకు ఛార్జ్ అనేది చాలా పడిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు అడిషనల్గా మనకి AWS లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ లాంబ్డా అనుకోండి. లాంబ్డా అవుట్ క్రియేట్ చేసుకొని మీరు ఏమని పెట్టుకుంటారంటే, ఈ స్నాప్షాట్ తీసుకున్న తర్వాత ఇట్లా మనకి ఇంక్రీజ్ అయిపోతుంటాయా, మీరు ఒక నంబర్ పెట్టుకోవచ్చు లాంబ్డాలో. ఏమని? ఆమ్, ఒక 7 days తర్వాత నా పాత స్నాప్షాట్స్ అన్ని డిలీట్ అయిపోవాలి. అలా మీరు ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు కొత్త స్నాప్షాట్స్ క్రియేట్ అవుతాయి, పాతవన్నీ కూడా డిలీట్ అవుతుంటాయి. సో ఇది ఒక మంచి వే ఆఫ్ ప్రాసెస్ చూస్ చేసుకోవడం. ఇది టోటల్గా మనం చూసుకుంటే ఆటోమేషన్ చేస్తాం, కరెక్ట్? కరెక్ట్, ఎస్పెషల్లీ కరెక్ట్. ఏడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే బోటో3 అనే ఆప్షన్ యూజ్ చేసుకొని. చెప్పారంటే అది చూస్ చేసుకోవచ్చు. లైక్ చాలా విధం, నేను ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ లాంబ్డా చెప్పాను. అలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ద ఇంజనీర్ ఎవరైతే సెట్ చేస్తున్నారో వాళ్ళ విష్. ఓకే, గట్ ఇట్. నౌ అండర్స్టూడ్ శ్రీకాంత్. సో ఐ థింక్ అన్ని కవర్ చేశాను. మీరు ఏదైనా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేసేటేమన్నా ఉంటే. ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ఇది అందరికీ తెలుసు బట్ స్టిల్ ఒక్కసారి గుర్తు చేద్దామని.
ఒక ఈబిఎస్ వాల్యూమ్ ఒక మెషిన్ కి అటాచ్ చేసిన ఈబిఎస్ వాల్యూమ్ వేరే దానికి అటాచ్ చేయనీకి రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక మెషిన్ ఆల్రెడీ లైవ్ లో ఉంది, మీరు ఒక ఈబిఎస్ వాల్యూమ్ అటాచ్ చేస్తారు దీనికి. అటాచ్ చేసినప్పుడు ఇదే సేమ్ ఈబిఎస్ వాల్యూమ్ వేరే మెషిన్ కి అటాచ్ చేస్తా అంటే రాదు. ఈ మెషిన్ కి తీసేసి అప్పుడు అటాచ్ చేయొచ్చు. అదొక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డెఫినెట్ గా మల్టిపుల్ వాల్యూమ్స్ అటాచ్ చేయొచ్చు కదా, ఐ మీన్ సింగిల్ వాల్యూమ్ మల్టిపుల్ ఈసీటీకి అటాచ్ చేయొచ్చు కదా అనుకుంటారు, బట్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సింగిల్ సర్వర్కి మల్టిపుల్ వాల్యూమ్స్ అటాచ్ చేయొచ్చు కానీ సింగిల్ వాల్యూమ్ మల్టిపుల్ సర్వర్స్కి అటాచ్ చేయలేం. కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. అలానే మనకు ఇంక్రీజ్ చేసే టైం ఎంతసేపు వెయిట్ చేయాలనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి మా స్టూడెంట్స్ కూడా ఐ మీన్ యూజువల్గా ఇలాంటివన్నీ రియల్ టైంలో పనిచేసే వాళ్ళకి మాత్రం ఎక్కువ తెలుస్తాయి. సో కానీ ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో అలానే నా వీడియోస్ గైస్ ఆల్రెడీ నా వీడియోస్లో ఇవన్నీ కూడా కవర్ చేశాను మన తెలుగు డెవాప్స్ గుట్లో. సో ఇన్ డీటెయిల్గా. సో ఇప్పుడు కూడా శ్రీకాంత్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇంకా మీకు చాలా అర్థమైపోయి ఉంటుంది. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంది అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టొచ్చు. అలానే స్పెసిఫిక్ టాపిక్స్ ఏమైనా కవర్ చేయాలి అనుకున్నా సరే మీరు కామెంట్లో పెడితే కనుక అవి నోట్ డౌన్ చేసుకొని సో మన శ్రీకాంత్తో డిస్కస్ చేసి మనము వీడియో అనేది రిలీజ్ చేస్తాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈబిఎస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఈబిఎస్ నాకు తెలియదు అని చెప్పారంటే ఇంటర్వ్యూ లెవెల్లో సో 99% దే వోంట్ హైడ్ యూ. ఎందుకంటే ఒక లైనెక్స్ క్రియేట్ చేసిన ఒక విండోస్ క్రియేట్ చేసిన ఓకేనా ఏది క్రియేట్ చేసినా సరే ఈబిఎస్ వాల్యూమ్స్ అనేది కామన్గా వస్తాయి. సో కాబట్టి మ్యాండేటరీగా తెలియాలి. యా. యా, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో మా స్టూడెంట్స్ గురికి ఒక అవగాహన వచ్చింది. అలానే మా వీడియోస్ చూసినా సరే రెండు సింక్ అయిపోయి ఇంటర్వ్యూ లెవెల్ ఎలాంటి అడిగినా సరే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగరు. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ మురళి. యా.